విషయం పెట్టిన నాయకుడు బ్లాక్ కాంగ్రెస్ సత్యన్న సభాధ్యక్షుడు గారికి, అదేవిధంగా ఆరు మండల పార్టీ అధ్యక్షులకు, మహిళా హక్కులకు, నియోజకవర్గ నాయకులు, సీనియర్ నాయకులందరికీ, పత్రికా అన్నలకు పేరు పేరున మనస్ఫూర్తి వందనాలు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయని వెనుక తెరనుకుండి చేపించే నాయకుడు ఎవడో అందరికీ తెలుసు. మరి ఆ ఇచ్చింది ఏందో మీరు డైరెక్ట్ వచ్చి ఇవ్వచ్చు కదా. తెరనుకుండి చేసే నాయకులను ఎవరైనా నమ్ముతారా? ఇసుంటి దొంగల్ని. కాంగ్రెస్ పార్టీ దయాకర్ రావుకు నచ్చినట్టు పోలీసులను చేతులు పెట్టుకొని అనేక మంది కార్యకర్తల్ని కేసులో పెట్టి ఇబ్బందులు పెడితేనే పార్టీ మారకుండా నీ అంతే చూస్తామన్న కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ముందుండి ఎక్కడ నువ్వు బెదిరించినా బెదరకుండా ముందు పోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాంటప్పుడు మాకు చక్కని నాయకురాళ్ళు వచ్చారు, ఝాన్సీ యశస్విని రెడ్డి. ఇప్పుడు ఇంకా ముందుకు దూసుకెళ్తాం, కానీ ఈ వర్గాలన్నిటి ఎక్కడి, ఈ కుట్రలు ఎక్కడి? కాంగ్రెస్ పార్టీ వర్గాలను మేము ఎక్కడైనా చెప్పుకోవటం జరిగిందా? మరి ఎందుకు సిగ్గు లేక ఇట్లా ఇసుంటి బూట్కాలు చెప్తామని అడగటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నాలో ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో వెనకబడి ఉన్నదనేది అది వాస్తవం, అందరికీ తెలుసు. సుమారు ఇక్కడ 15 సంవత్సరాలు చేశావు, రాయపర్తి మండలంలో 30 సంవత్సరాలు చేసినావు. నీ ఎత్తుగడలు, నీ కుట్రలు అందరికీ తెలుసు. కానీ ఒకటి నిజం చెప్పుకోవాలి, నువ్వు చేసిన 30 సంవత్సరాల అభివృద్ధి చూడు, ఈ 14 నెలల ఝాన్సీ యశస్విని రెడ్డి చేసిన పనులు చూడండి. ఎక్కడో ఒక లీడర్ల కాడ, నీ చెంచాగాళ్ళ కాడ పోవటం, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కానీ అనేక మంది తండలు, గిరిజన బిడ్డలు ఎక్కడో వంపులో ఉన్న కాడికి నువ్వు పోలే. ఈ పూట కూడా నువ్వు పోని దాఖలాలు ఉన్నాయి. కానీ ఝాన్సీ యశస్విని రెడ్డి గారు ఎక్కడ కూడా పెద్ద పట్టణంలో తిరుగుతలేరు. తండలు ఎక్కడ ఉన్నారో, ప్రాంతంలో ఎక్కడ పల్లెలు లేవో అక్కడికి ఎక్కువ పోవటం జరుగుతుంది. మరి నియోజకవర్గం స్థాయిలో చూస్తే కూడా నువ్వు కూడా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు. ఈ ప్రాంతంలో, ఈ పాలకుర్తిలో ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? వారానికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎన్ని రోజులు ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకో దయాకర్ రావు. నియోజకవర్గంలో కాదు, జిల్లాలో కూడా ఎవరు ఈ ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రజలకు అందుబాటులో ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు సరిగా ఎవరు నియోజకవర్గాలు అందుబాటులో లేరు. కానీ ఝాన్సీ యశస్విని రెడ్డి ఏమైనా హైదరాబాద్లో మినిస్టర్ల దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గర పని వదిలి ఏమైనా ఉంటే పోతే తప్ప నియోజకవర్గంలో ప్రజలతోటే ఉంటున్నారు. అంత చక్కని పాలన ఎందుకు కుట్రబంది వెనక మళ్ళీ రాళ్ళు ఇసేస్తారో ఒక్కసారి తెలుసుకోవాలి. మరి గతంలో కూడా చెప్పారు ఎంతోమంది, మరి మాకు కుట్ర నుండి పార్టీల వర్గాలు ఉంటే మరి కళ్ళు అవుపడితే లేదో దయాకర్ రావు ఒక్కసారి నియోజకవర్గాన్ని మోసే లీడర్లంతా ఇక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరూ రారు కదా, మరి ఇంకేమని చెప్పాలి? మరి ఆ గతంలో ఝాన్సమ్మ పెత్తనం చేస్తానని ఇప్పుడు అనడం జరుగుతుంది. మరి గతంలో మీ ఉషమ్మ గారికి ఏ పెత్తనం ఉన్నది, ఏ హోదా ఉన్నది? నేనే ఎమ్మెల్యేలని ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసింది కదా. మరి అట్లా కూడా ఝాన్సమ్మ చేస్తలేదు కదా. ప్రజలకైనా ఆపదతే చేస్తుంది. నువ్వు 30 ఏళ్ళ పాలనలో ఒక్కరోజు కూడా రైతులను ఆదుకున్నావా? ఎక్కడ రైతుల కాడికి పోయినావా? ఇలా 80 కిలోమీటర్ల సొంతం డబ్బు పెట్టి కాలువలు సాఫ్ చేసి రైతన్నలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నది ఝాన్సమ్మ. ఇవన్నీ ఓరలేక ఏదో తప్పుడు కూతలతో చేస్తే ఎవరు ఊకోరు. ఆల్రెడీ ఒక చూడండి ఝాన్సమ్మ ఉద్దాన గాడిపోచి గెలిచిందని,
మరి పక్కనే ఎంపీ గారు నియోజకవర్గంలో 7 నియోజకవర్గంలో ఎంపీ గారికి ఎంత మెజార్టీ వచ్చిందో మా నియోజకవర్గం కూడా సెకండ్ వచ్చింది. అందరు నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, మినిస్టర్లు ఉన్న కాడ కూడా మెజార్టీ అని మెజార్టీ పాలకుర్తి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకు. దాన్ని చూస్తే కూడా అర్థం కాలేదా? రేపు స్థానిక ఎలక్షన్లో ఎక్కడ కూడా నీకు డిపాజిట్ రావని కల్లిబొల్లి కథలు చెప్పి ఏదో మసి పూతను కానీ అలాంటి జరిగాయి. ఆటలు పాటలు అన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. నీ వెనుక ఉన్న నాయకులు నువ్వు మంచిగా ఉంటే నీ వెనుక ఎందుకు ఉండకుండా పార్టీ నుంచి 6 నెలల వరకే నీ పార్టీ ఖాళీ అయిందని కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. నువ్వు మంచిగా ఉంటే ఎందుకు ఉండరు నీతోటి? మరి మేము ఉన్నాం కదా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలనే, మా నాయకుల మధ్య ఉన్నాం కదా. కాబట్టి నీ బుద్ధి మంచిది కాక మందికి భూయాకు దయాకర్ రావు గారు ఇంకొకసారి బుద్ధి బాగుండదని చెప్పుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళందరూ